లక్ష్మీకాంత్, కాస్త సాయంత్రం అయింది కాబట్టి ఇప్పుడు భక్తజన సందోహం కూడా క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మీ దగ్గర ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? నేను చెప్పినట్టుగానే ఈవినింగ్ టైంలో భారీగా జనసందోహం వస్తారు. అదేవిధంగా క్లైమేట్ కొంత కూల్గా ఉంటుంది కాబట్టి గణనాథులు వేల సంఖ్యలో క్యూ కట్టాయి హుస్సేన్ సాగర్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 4 జోన్లలో 4 వైపుల నుంచి కూడా హుస్సేన్ సాగర్కి పెద్ద ఎత్తున గణనాథులు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం మొజంజాహి మార్కెట్ మొత్తం కూడా ఈ జంక్షన్లో చార్మినార్, పాత బస్తీ, నాంపల్లి, అదేవిధంగా చంద్రానిగుట్ట ఈ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల దాదాపు 100 కాలనీల నుంచి మొత్తం తరలి వచ్చే గణనాథులు మొత్తం కూడా మొజంజాహి మార్కెట్ జంక్షన్ నుంచి ఇక్కడ హుస్సేన్ సాగర్కి తరలి వెళ్తాయి. మొత్తం ఈ లైన్ మొత్తం కూడా చూసుకుంటే ఈ జంక్షన్ మొత్తం కూడా కిలోమీటర్ల కొద్దీ వేలాది మంది భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ మహానగరంలో 11 రోజుల పాటు కొలువుదీరిన వినాయకులు మొత్తం కూడా నిమజ్జనానికి తరలి వెళ్తున్న శోభాయాత్రను తిలకించడానికి పిల్ల పాపలతో, చిన్నారులు, కుటుంబ సభ్యులతో సహా పెద్దలు మొత్తం కూడా ఫ్యామిలీ సమేతంగా వచ్చి తిలకిస్తున్నారు. పండుగ సంబరాలు, నిమజ్జన పండుగ సంబరాల్లో మొత్తం కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా వినాయకులు తీసుకుని వస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే చాలా మార్పు కనిపిస్తుంది. గతంలో అంటే సినిమా యాక్టర్లు డిఫరెంట్ చూపించే కొంత ఇబ్బందికరమైన ప్రతిమలు వచ్చాయి. కానీ మారుతున్న కాలానుగుణంగా కొంత మార్పు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా గణనాథులు ఆ ప్రతిమలను ప్రతిరూపాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ దేశభక్తిని చాటే విధంగా కొంతమంది వినాయక ప్రతిమలు తీసుకొని భారీగా శోభాయాత్రలో బయలుదేరుతున్నారు. మనం చూస్తున్నాం అంటే వినాయకుడు మొత్తం కూడా కిరాతకుల్ని మొత్తం కూడా చీల్చి చెండన్నట్ట సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు మొత్తం కూడా కడిగేసే విధంగా గణనాథులు బయలుదేరాడు శోభాయాత్రకు అని చెప్పే విధంగా, అంటే డిఫరెంట్ యాంగిల్లో ఆలోచింపజేసే విధంగా మొత్తం గణనాథుల ప్రతిమలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్నటి వరకు చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో 2,10,000 వినాయక ప్రతిమలు నిమజ్జనమయ్యాయి. ఈరోజు చూసుకుంటే వేల సంఖ్యలోనే ఉంది. ఆ లెక్క కొద్దిసేపట్లో టీవీ9 ప్రజల ముందు ఉంచబోతుంది. అయితే ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వస్తున్న గణనాథులను హుస్సేన్ సాగర్తో పాటు ప్రత్యేకించి 20 చెరువులు అదేవిధంగా 72 ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్స్లలో కూడా నిమజ్జనం జరుగుతుంది. అంటే మొత్తం హుస్సేన్ సాగర్తో పాటు 93 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను మొత్తం కూడా మానిటరింగ్ చేయడానికి భారీ ఎత్తున జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండిఏ, జలమండలి, హైడ్రా, మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ శాఖలంతా కూడా సమన్వయంతో ఒక టీమ్గా ఏర్పడి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి హుస్సేన్ సాగర్ దగ్గర భారీగా 11 క్రేన్లతో పాటు 40 సాధారణ క్రేన్లు కూడా ఆపరేషన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు గణనాథులను మొత్తం కూడా నిమజ్జనం చేయడానికి స్పెషల్ ఆపరేషన్ టీంలు మొత్తం కూడా అలర్ట్గా ఉన్నాయి. సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ మొజంజాహి మార్కెట్ సమీపంలో పెద్ద ఎత్తున జనం హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంతమంది అయితే విదేశాల నుంచి కూడా ఈ నిమజ్జన ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చినట్లుగా టీవీ9కి సమాచారం అందుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సభ్యులు మొత్తం కూడా పార్టిసిపేషన్ చేసి ప్రజలు మొత్తం కూడా భక్తి భావాలను చాటి చెప్పే విధంగా వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు. మరోవైపు హిందూ సాంప్రదాయంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చాలామంది కళారూపాలను ప్రదర్శిస్తూ మొత్తం శోభాయాత్ర సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటివరకైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ఉత్సవం సక్సెస్ఫుల్గా అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగారు. ఆ తర్వాత బాలాపూర్ గణనాథుని నిమజ్జన ఉత్సవాలు జరగబోతున్నాయి మరి కాసేపట్లో. ఇప్పుడు ఈ ప్రధానమైన గణనాథులతో పాటు హైదరాబాద్ నగరంలో వేలాది సంఖ్యలో ఉన్నటువంటి గణనాథుల ప్రతిమలను నిమజ్జనం మొత్తం కూడా ముగియడానికి రేపు ఉదయం తెల్లవారుజామున వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికోసం మొత్తం టీముల వారీగా డివైడ్ చేసి అధికార యంత్రాంగం అప్రమత్తమైన సిచ్యువేషన్ ఉంది. ఈ లక్షల సంఖ్యలో జనం తరలి రావడం, వేల సంఖ్యలో గణేష్ ప్రతిమలను తీసుకొని వెళ్తున్న సమయంలో, ఊరేగింపు సమయంలో కావచ్చు, ఈ శానిటేషన్ సంబంధించిన ప్రధాన సమస్యలు తలెత్తకుండా జిహెచ్ఎంసీ తరఫున 15,000 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 5,000 మందిగా డివైడ్ చేసుకుని ఎప్పటికప్పుడు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అండ్ బృందం. మొత్తం స్పెషల్గా అంటే ఈ శానిటేషన్ ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ మొబైల్ మరుగుదొడ్లను అదేవిధంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. జలమండలి తరఫున ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారు. వాటర్ స్పాన్స్లలో కూడా నిమజ్జనం జరిగే కాడ జలమండలి ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులతో నీళ్లు సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం
హుస్సేన్ సాగర్కి తరలి వెళ్తున్న గణనాథులను చూస్తున్నాం. ఇంకా మిగతా ప్రాంతాల్లో దాదాపు 93 ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్తో పాటు కలుపుకుంటే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా గణనాథునికి సంబంధించిన నిమజ్జనోత్సవాలు అంబరాన్ని అంటే విధంగా సంబరాలు జరుగుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.